సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఆరా మస్తాన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటివరకు ఫెయిల్యూర్ లేకుండా అతను ప్రిడిక్షన్ చెప్తూ వస్తున్నారు పోస్ట్ ఎలక్షన్. సో ఆరా మస్తాను తెలంగాణలో 8 నుంచి 9 బీజేపీ గెలవచ్చు, 7 నుంచి 8 కాంగ్రెస్ గెలవచ్చు, ఎంఐఎం 1 గెలవచ్చు, బీఆర్ఎస్కి 0 కన్ఫామ్గా 0 ఒకటి కూడా వచ్చే ఛాన్స్ లేదని అతను చెప్తున్నాడు ఫామ్గా. వైసీపీకి 13 నుంచి 15 లోక్సభ స్థానాలు, 10 నుంచి 12 లోక్సభ స్థానాలు టీడీపీకి ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయి. 94 నుంచి 104 స్థానాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతోంది అనేది ఆరా మస్తాన్ చెప్తున్నమాట. సో లీస్ట్ నెంబర్ 94, 104 వరకు రావచ్చని. టీడీపీకి లీస్ట్ నెంబర్ 71, మ్యాక్సిమం 81 వస్తాయనేది ఆయన చెప్తున్నమాట. సో ఇప్పుడు ఆరా మస్తాన్కి సంబంధించిన దానిపైన ఆయన ప్రిడిక్షన్ ఏంటి, పోస్ట్ పోల్ సర్వే పైన మీ అభిప్రాయం ఏంటి? నేను ఒక 2-3 సంవత్సరాలు బట్టి మీ దగ్గర ఆల్మోస్ట్ 1 ఇయర్ బట్టి వస్తున్నాను. నేను ఎవరు రోజైనా 110 జగన్మోహన్ రెడ్డి జేబులో పెట్టుకున్న ఎలక్షన్ అని చెప్తున్నానా, లేకపోతే అంతకన్నా ఎక్కువ తక్కువ చెప్పానా? లేదు, గవర్నమెంట్ వస్తుంది అనేది మీరు చాలా ఎవరినైనా చూసుకోండి. అగ్రిగేట్ 110 జగన్మోహన్ రెడ్డి స్టార్టింగ్ పాయింట్ ఇస్తున్నారు. సో గవర్నమెంట్ 110 స్థానాలతో తిరుగులేదు. ఇక్కడ ఒక గమనించమని చెప్తున్నాను అందరికీ కూడా. 47% స్థిరమైన ఓటు బ్యాంక్ కలిగి ఉన్న వైఎస్ఆర్సీపీ సిన్స్ దట్ పార్టీ ఎమర్షన్ 2011 నుంచి చూసుకుంటే ఇప్పుడు కూడా 49.94% కన్సల్టేట్ చేశారు. లాస్ట్ టైం 49.85, 0.35 తగ్గింది. ఇక్కడ మీరు 3545 తగ్గింది. కానీ ఎటు మీకు ఒకటి గుర్తుంచుకోండి, స్థిరమైన ఓటు బ్యాంక్ ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ అంటే ఓటు బ్యాంక్ పోవడమే కదా. మీరు సీట్లు ఎట్లా లెక్క పెడుతున్నారు నాకు అర్థం కాదు. 22 స్థానాలు 1% లోపల ఓటు బ్యాంక్తోను 10,000 ఓట్ల లోపల డిసైడ్ అయినవి 22 స్థానాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద కన్సాలిడేటివ్ పర్మనెంట్ స్ట్రక్చర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. సో 50% మంది సాటిస్ఫైటరీ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు సిన్స్ ద డే వన్ పార్టీ ఎమర్షన్. 47% నుంచి 50% అనుకుందాం మనం, 0.58 ఇటు పట్టు అటు తీస్తే 50% కన్సల్టేట్ అయిన దానికి ఈ రోజుకి ఏమైనా ఉపద్రవం ఉందో ఒకసారి చెప్పానండి ఎవరైనా. ఎంతమంది విశ్లేషకులు చెప్తున్నారు కదా. సో ఇంకా దీంట్లో మీరు ఇంకేం మాట్లాడుతున్నారు? 110 అంటే గవర్నమెంట్ వస్తుందే కాబట్టి సీట్లు పెరుగుతాయి తగ్గుతాయని చూడండి. వేలంపాటకి ఇప్పుడు చిట్టి నెల మీకు వచ్చింది, ఇంకెంత తక్కువ పాడుకుంటే మీకు వస్తుందా, ఎక్కువ పాడితే మీకు వస్తుందా, లేకపోతే అందరూ పాడుకున్న తర్వాత మీరు వెయిట్ చేయాలన్నదే కదా లాస్ట్ సీటీగా చెప్తున్నారు. చాలా అంటే షాకింగ్ గా ఉన్నాయి. సార్ నేను ఒకటి, సీఎం రమేష్ గారు గెలుస్తారని చెప్తున్నారు, నర్సాపురం గెలుస్తారని చెప్తున్నారు, పురంధేశ్వరి గారు డౌట్ అని చెప్తున్నారు, హుండి గెలుస్తున్నాడు రఘురామకృష్ణరాజు గారు. కానీ సార్ ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కరు ఇప్పుడు జర చట్టం జనసేన పోటీ చేసిన 2 లోక్సభ గెలుస్తారని కాకినాడ, మచిలీపట్నం నిజంగా సామాజిక వర్గాల ఈక్వేషన్లు అంటే ఇప్పటికి అదే సామాజిక వర్గాల పరంగా చూసుకుంటానండి. మన వంగవీటి మోహన్ రంగ గారు రాధా గారు అబ్బాయి ప్రతిసారి ఎలక్షన్ గెలవాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయనకి దగ్గర 16-19 సంఘాలు ఉంటాయి ఆయన దగ్గర. ఆయన ఏ రాజకీయ పార్టీకి వెళ్ళనైతే అందరూ సగం మంది అటు వెళ్ళిపోతారు. అదే ఆయన రాజకీయ ప్రస్థానం ముందుకు వెళ్ళకపోవడానికి రీజన్. సో అట్లాగే ఈ ఉదాహరణకి బాలశౌరి గారు కదా, పార్టీ మారి వచ్చారు వాళ్ళు జనసేన నుంచి, వాళ్ళు నిలబడిన 2 స్థానాలు నేను చెప్తున్నాను. అక్కడ డాక్టర్ గారికి ద క్రెడిబిలిటీ, క్రెడెన్షియల్స్, వాళ్ళ నాన్నగారి యొక్క ఔన్నత్యం ఇవన్నీ యాడ్ అయ్యే ఉన్నాయి. సో ఈయన రాత్రి పార్టీ మారిపోయినంత మాత్రాన సంఘాలు ఎన్ని పరివర్తన చెంది, జనసేన పార్టీకి అక్కడ పార్లమెంట్ స్థాయిలో ఎంత స్ట్రాటజికల్ మూమెంట్స్ ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ డెఫినెట్గా రీడ్ చేయవలసిన పాయింట్స్. 2వ స్థానం ఎంపీ ఎక్కడంటే కాకినాడ ఎవరు? సునీల్ గారి మీద నిలబడ్డారు. ఆయన సునీల్ గారి మీదే ఆ నియోజకవర్గంలో పిఠాపురంలో ఆయన నిలబడి యాడ్ చేయడానికి ఆయన ఏదో ఒక థంపింగ్ మెజారిటీతో గెలిచే పరిస్థితే లేదు. భారీ మెజారిటీతో గెలుస్తారని మస్తాన్ చెప్తున్నారు. మస్తాన్ గారు చెప్తున్నారు సార్. కానీ అక్కడ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఈక్వేషన్స్ విచ్ ఆర్ ప్లేయింగ్ ద గేమ్స్. ఇప్పుడు దాని ఇంపాక్ట్, పిఠాపురం ఇంపాక్ట్ కాకినాడ లోక్సభ పైన ఉంటుంది కదా న్యాచురల్గా. ఇప్పుడు ఎంత ఒక 7 నియోజకవర్గాలు ఉంటాయి సార్. 7 నియోజకవర్గాల్లో జనసేన 7 నియోజకవర్గాల్లో నుండి, లేదా టీడీపీ సొంతంగా ఉండి నువ్వు నేను అన్న దగ్గర అయితే మీరు చాలా విషయాలు చెప్పొచ్చు. కాకినాడలో చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీకి ఫేవరబుల్గా యాడ్ అవుతున్నవి. సో ఈ పరిస్థితుల్లో, ఈ సర్కమ్స్టాన్సెస్లో 1 సైడ్గా ఒక ఎంపీకి శాసించేంత స్థాయి, అది కూడా అనానమస్ మెజారిటీస్తో వాళ్ళు గెలుస్తారన్నది ఊహకందని విషయాలు. ఇప్పుడు కాకినాడలో ఒక విధంగా క్షేత్రస్థాయిలో కొన్ని సంవత్సరాలు బట్టి ఫ్రమ్ ద లాస్ట్ 5 years నుంచి జనసేన పార్టీ ప్రాధాన్యత సంతరించుకుంటూ పోరాటం కనబడింది అనుకోండి. ఉదాహరణకి ఆయన పేటాపురంలోనే ఎక్కడో ఆయన నిలబడి, లేకపోతే భీమవరం కన్ఫైన్ అయ్యి, లేదంటే గాజువాక్ కన్ఫైన్ అయిన ఉదంతాలతో పార్టీ స్థిరీకరణ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ రీసెంట్ పాస్ట్లో ఎంతో మంది ఆ పార్టీకి సంబంధించిన అతిరథ మహారథులైన నాయకులు, సిద్ధ పార్టీ ఎమర్జెన్సీ దగ్గర నుంచి ఉన్న వాళ్ళందరూ మారిపోతున్నప్పుడు ఓటు బ్యాంక్ ఎవరి వల్ల ట్రావెల్ అయిపోతుంది. So these are all lot of factors will definitely makes a big matter for their winning battle. ఇప్పుడు ఓవర్ నైట్ అక్కడ స్థానికత అన్నది ఎక్కువగా సంతరించుకుంటుంది. దగ్గర ఆ నాన్ లోకల్ అన్న కాన్సెప్ట్ని ఎక్కువ డ్రైవ్ చేస్తున్న ఈ ఎలక్షన్స్లో వాట్ ఆర్ ద ప్రాబబిలిటీస్? ఇవాళ కొన్ని స్థానాలు కొన్ని పార్టీ ఇప్పుడు దానికి తెలుగు వైఎస్ఆర్సీపీలో కొంతమంది, ఇప్పుడు అంబటి రాంబాబు గారు కానీ, నగర్లో రోజా గారు కానీ, కొంతమంది వ్యక్తులు ఇప్పుడు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, ఇలాంటి వాళ్ళ యొక్క గెలుపులు ఓటములు వాళ్ళ దగ్గరే ఉన్నాయి.
బికాజ్ వాళ్ళ నియోజకవర్గాలు మారారు, వాళ్ళ ట్రాక్ రికార్డులు కంపేర్ చేస్తే ఓటమికి దగ్గరలో ఉన్నారు, వాళ్ళ గురించి విశ్లేషించడం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. బట్ వన్ ఇట్ యాక్యురేట్ ఫిగర్స్ కన్సాలిడేట్ అయ్యి మనం జస్టిఫై చేస్తున్నామా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. దిస్ ఆల్ థింగ్స్. ఇప్పుడు 151 స్థానాల దగ్గర దేర్ మే బి అ లాట్. పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మేము 151 నంబర్ దాటిపోతామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 2,70,000 కోట్ల రూపాయలు మేము డీబీటీ చేసామని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అసంతృప్తి ఉన్న ఎమ్మెల్యేల స్థానాలు మార్చామని చెప్తున్నారు. చాలా అద్భుతంగా క్యాంపెయిన్ చేసామని చెప్తున్నారు. ఇన్ని చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 88 మ్యాజిక్ ఫిగర్ అయితే 94 దగ్గర 100 దగ్గర ఉండాల్సిన పరిస్థితి వచ్చిందంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సార్ నేను ఇక్కడ ప్రజెంట్ మీరు గమనిస్తుంది ఏంటంటే ఎవరి అంచనాలు వాళ్ళు, ఎవరు ఊహలకు వాళ్ళు. అంచనా మాత్రమే ఇది అంచనాయే సార్. స్టిల్ యువర్ ప్రెడిక్షన్ ఇస్ డిఫరెంట్. ఎందుకంటే నేను నాట్ లెస్ దాన్ 135 పైన ఉన్నాను. 134 నుంచి పైచిలకే మాట్లాడుతున్నా. ఎందుకు మాట్లాడుతున్నానంటే సార్, మీకు స్థిరీకరించబడిన ఓటు బ్యాంక్. మీరు ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఆత్మసాక్షి మీరు ఎవరైనా చూడండి, ఇఫ్ దే గివెన్ లెస్ దాన్ 49% అయితే మీరు నేను మాట్లాడారు. 49 ఇస్తున్నారు, 2% ఓట్లతో గవర్నమెంట్ మారుతుంది, గవర్నమెంట్ ఉంటుంది. ఇప్పుడు మీకు నేను సామర్థ్యం గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఈ తెలుగుదేశం పార్టీకి ఉన్న సామర్థ్యం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఎంటైర్ దర్ టోటల్ కెరీర్లో వెన్ దే క్రాస్డ్ అబౌవ్ 47 ఇదని ఒక్క ఇన్సిడెన్స్ ఉంది రామారావు గారి దగ్గర నుంచి. అంత సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ లేవు కదా. ఇప్పుడు మొన్న పార్టీ ఓటమి కూడా కుదేలైపోయింది పార్టీ 23 స్థానాలకి. అంటే అసలు ఆ మాటకు వస్తే తెలుగుదేశం పార్టీ సింగిల్గా ఓటు పర్సెంటేజ్ ఎప్పుడు చూడలేం మనం. ఎప్పుడంటే 99లో చూసాము. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక పార్టీ అలయన్స్తో అధికారంలోకి వచ్చింది తప్ప సింగిల్గా రాలి. అది కూడా ముక్కుతూ ములుగుతూ ఏదైనా సింగిల్గా రాలా. అంటే నీకు తెలుగుదేశం పార్టీ పర్మనెంట్ ఓట్ బ్యాంక్ ఇది అని చెప్పడానికి లేదు. పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చినప్పుడు కూడా 49% ఓట్లు ఎప్పుడు లేవు. దట్స్ ఇట్. ఇప్పుడు మీకు ఒక పార్టీకి సెంట్రిక్గా ఒక పక్క ఎలా 40-50% గేమ్ చేస్తుంది, 49 to 50% గేమ్ చేస్తుంది దగ్గర వీళ్ళు ఏ ప్రాతిపదిక మీద దీన్ని ఓన్ చేసుకోవడానికి అధికారం ఉంటుంది వీళ్ళు చెప్పండి. ఇప్పుడు ఒక స్ట్రాటజికల్ మూవ్, ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఇటుపక్క ట్రావెల్ అవుతుంది అనుకోండి సార్, అప్పుడు మీరు నేను మాట్లాడడానికి హక్కు రాత ఉంటుంది. మీరు ఏ సర్వే అయినా తీసుకోండి, 49 తగ్గించారు చూడండి. లేదు, ఎందుకు తగ్గించలేపారు? ఇప్పుడు 1% వేరియేషన్స్తో లాస్ట్ ఎలక్షన్స్ అందరూ చెప్పారు 22 సీట్లు శాసించి. ఇప్పుడు బోండవమ్మలాంటి 16 ఓట్లతో ఓడిపోయాడు. ఏం చేయగలిగాడు? 5 నెలలు 5 సంవత్సరాల పాటు అంతే కదా. పక్క కూర్చోబెట్టలే కదా. లేకపోతే 2.5 సంవత్సరాలు పంచుకున్నారు, 4 ఏళ్ళు 9 కనీసం 3 నెలలను పరిపాలించే అవకాశం అయితే ఇవ్వరు కదా ప్రజాస్వామ్యంలో. సో అంచేత ఇట్ వోంట్ మ్యాటర్స్, మెజారిటీ విల్ నాట్ మ్యాటర్స్. అండ్ మెజారిటీ సీట్స్ కాంక్రీట్ చేసుకోవడానికి వీళ్ళ దగ్గర నుంచి ప్రయత్నం ఏదంటారు. మీకు గత 5 సంవత్సరాలు మీ ట్రాక్ రికార్డుకి ప్రజలు ఇచ్చిన తీర్పు 23 స్థానాలు. అంటే 23 స్థానాలకి ఆళ్ళ మాది తప్పన్న కన్ఫెక్షన్ ఎక్కడ ఉంది దగ్గర? లేదంటే ప్రభుత్వం మాది ఫెయిల్యూర్ అని మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు ప్రజాస్వామ్యం కదా ఇది. దీనికి నేను విభిన్నంగా ఈ విధంగా చేస్తానని చెప్పింది తార్కాణం ఒకటి కనబడిందా మీకు?